రామాయణం కథలు ఎపిసోడ్ 1 రాముని జననం. జై శ్రీరామ్. అందరికీ మన జీవితంలో ఎన్ని సుఖాలు, దుఃఖాలు, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, ధర్మం అంటే ఏమిటో, నిజాయితీ అంటే ఏమిటో రామకథలు మనకు నేర్పిస్తాయి. అందుకే రామాయణం కేవలం కథ కాదు, అది మన జీవితానికి మార్గదర్శకత్వం. ఇవాళ మనం వినబోయే రామాయణం మొదటి కాండం, బాలకాండంలోని తొలి భాగం. ఇదే చోట రాముని అవతార రహస్యం మొదలవుతుంది. అయితే ఆలస్యం లేకుండా కథలో ప్రవేశిద్దామా? అయోధ్య నగరం మరియు దశరథుని రాజ్యం. ఎప్పుడో చాలా కాలం క్రితం కోసల దేశం అనే ఒక మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యం మధ్యలో ఉన్న గొప్ప మహానగరం అయోధ్య. సరయూ నదీ తీరంలో వెలిసిన ఆ నగరం అపార సంపదలతో, సౌందర్యంతో, భక్తిభావంతో నిండిపోయింది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. ఆ రాజ్యాన్ని పాలించే ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు. ఆయన ధర్మవంతుడు, యుద్ధవీరుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే రాజు. ఆయన రాజ్యంలో ఆకలి లేదు, అన్యాయం లేదు, దుఃఖం లేదు. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వారు సౌందర్యవంతులు, గుణవంతులు. కానీ లోటు మాత్రం ఉంది. దశరథునికి పిల్లలు లేరు. దీంతో ఆయన ఎప్పుడూ బాధపడేవాడు. ఆ వంశానికి వారసులు లేకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది, పితృణం ఎలా తీరుస్తాను అని ఆయన ప్రతిరోజు కలత చెందేవాడు. దశరథుడు తన మంత్రులు, గురువులను పిలిచి చెప్పాడు, నాకు పుత్రులు కావాలి, దానికి మార్గం చూపండి అని. మంత్రి సుమంత్రుడు ఒక కథ చెప్పాడు. ఋష్యశృంగారుడు అనే మహర్షి వర్షాలు కురిపించే శక్తి కలవాడు. ఆయన సహాయం చేస్తే యాగం చేసి పుత్రులు పొందవచ్చు అన్నాడు. దశరథుడు ఆనందపడి ఋష్యశృంగారుణ్ణి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆయన అశ్వమేధ యాగం మరియు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించాడు. యాగానికి బ్రాహ్మణులు, మహర్షులు, రాజులు అందరినీ ఆహ్వానించాడు. సరియు నదీ తీరంలో ఘనంగా ఈ యాగశాల నిర్మించాడు. ఋష్యశృంగారుడు ఋత్విక్కుడిగా యాగం ప్రారంభించాడు. మొదట అశ్వమేధ యాగం జరిగింది. గుర్రాన్ని వదిలి దేశాలు జయించి తిరిగి తీసుకొచ్చారు. తర్వాత పుత్రకామేష్టి యాగం ఘనంగా సాగింది. మంత్రులు, హోమాలు, దానాలు అన్నీ ఘనంగా జరిగాయి. దేవతలు సంతోషించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రాదులను పిలిచి అన్నాడు, విష్ణుమూర్తి మానవత అవతారం తీసుకొని రావణుని సంహరిస్తాడు. అదే సమయంలో యాగగ్నిలోంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నల్ల మేఘ వర్ణం, ఎర్రని కన్నులు, బంగారు వస్త్రాలు ధరించి దివ్యంగా కనబడ్డాడు. ఆయన చేతిలో బంగారు పాత్ర ఉంది. అందులో దివ్యమైన పాయసం ఉంది. దశరథ, ఈ పాయసాన్ని భార్యలకు ఇవ్వు, వారికి శ్రేష్టమైన పుత్రులు కలుగుతారు అని చెప్పి అదృశ్యమయ్యాడు. దశరథుడు ఆనందంతో ఆ పాయసాన్ని తీసుకున్నాడు. మొదట సగం కౌశల్యకు ఇచ్చాడు. మిగతా సగంలో పావు కైకేయికి ఇచ్చాడు. మిగతా భాగం సుమిత్రకు ఇచ్చాడు. రాణులు భక్తితో ఆ పాయసం స్వీకరించి తిన్నారు. ఆ దివ్య పదార్థం వల్ల వారు గర్భవతులయ్యారు. అయోధ్య నగరం ఆనందోత్సవాలతో మార్మోగిపోయింది. రాముని జననం. పూర్ణంగా 12 నెలల తర్వాత శుభముహూర్తంలో పుత్రులు జన్మించారు. మొదట కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆయన చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో అవతరించాడు. నీలి మేఘ శ్యామ వర్ణం దివ్య తేజస్సుతో వెలిగిపోయాడు. కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించాడు. రాముడు, లక్ష్మణుడు విడదీయరాని జంట. భరతుడు, శత్రుఘ్నుడు మరొక ఇన్స్పిరేషనల్ జంటగా మారారు. అయోధ్య అంతా ఉత్సవాలతో మునిగిపోయింది. సంగీతం, నృత్యాలు, దానాలు, ఎక్కడ చూసిన ఆనందం. వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు. రావణుడు ఆనందం కలిగించేవాడు, భరతుడు పాలించేవాడు, లక్ష్మణుడు లక్షణాలు కలవాడు, శత్రుఘ్నుడు శత్రువులను జయించేవాడు. ఇలా దశరథుని పుత్రకాంక్ష తీరి రాముని అవతారం ప్రారంభమైంది. ఇదే రామాయణంలోని తొలి భాగం, రాముని జననం. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, నిజమైన కోరికలు ధర్మ మార్గంలో కోరితే అవి తప్పక నెరవేరుతాయి. మన జీవితంలోనూ కష్టాలు వస్తాయి, ఎదురు చూపులు ఉంటాయి. కానీ సహనం, భక్తి, విశ్వాసం ఉంటే దేవుడే మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ కథలోని నీతి, సహనం, ధర్మం, భక్తి ఇవి ఉంటే మన కోరికలు తప్పగా నెరవేరుతాయి.
ఇక తర్వాతి ఎపిసోడ్లో మనం రామాయణ బాల్యం గురించి వినబోతాం. అందువల్ల తప్పక కలుద్దాం. జై శ్రీరామ్ అందరికీ. దశరథునికి 3 భార్యలు. కౌసల్య,